వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. వనపర్తి జిల్లాలో వరి ధాన్యంలో భారీ కుంభకోణంపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వరుస కథనాలపై అధికార యంత్రాంగం స్పందించింది. రైస్ మిల్లర్లు అధికారులు కలిసి వరి ధాన్యం విక్రయాల్లో అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. 1200 కోట్ల రూపాయల మేర పక్కదారి పట్టాయని రైతు సంఘాలు ఆరోపించాయి. లంచాలకు ఆశపడి అధికారులు ధాన్యాన్ని కేటాయించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్స్ అధికారులు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం పానగల్ మండలం వెంగళాయపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోళ్లను పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ పరిశీలించారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోళ్లపై వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ముందు వారితో డిస్కస్ ఇవాళ మొత్తం చేయడం జరిగింది. వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేశాము. ఈ ఆరా మీ దగ్గర ఉన్నప్పుడు వరకు మీరు బిల్లింగ్ చేయలేరు, అది చేయలేరు. సో చివరికి ఇది పబ్లిక్ ప్రాపర్టీ, అంటే అన్నదాతల నుంచి కొని పేడీ తీసుకొని దాని నుంచి మిల్లింగ్ చేసి మనము రాష్ట్ర ప్రజలకి రాషన్ పెట్టాలి. అప్పుడు దాంట్లోనే కొద్దిగా కుమ్ముకోవడం అయితే, గోల్మాల్ అయితే మనము బెనిఫిషరీకి ఎలా ఇవ్వగలుగుతాం? సో గవర్నమెంట్ పేడీ అంటే ఇది రాష్ట్ర ప్రజలకి డబ్బు. సో రాష్ట్ర ప్రజలకి డబ్బు ఒకరితో చేసి మాయం చేసేస్తే వారికి మేము సహించే పరిస్థితిలో ఉన్నాము. వాళ్ళకి చెప్పాను, మీకు మన వైపు నుంచి ఏం హెల్ప్ కావాలని ఇవ్వచ్చు, బట్ మీరు బాకీ అయితే కట్టాల్సి. బ్లాక్ లిస్ట్లో ఉన్న వారికి రిపీటెడ్ డిఫాల్టర్స్ ఆర్ కేటగిరీ వైజ్ చేసాము. కేటగిరీ డీలో వస్తారు, వారికి క్లియర్ చేసే వరకు ఇప్పుడు కూడా పెట్టి ఇవ్వరు. కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిస్టమ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు అంతకుముందు గతంలో ఉన్నటువంటి లాగా పేడీ ఆపరేషన్స్, ఎలొకేషన్స్ దాంట్లో ఇది ఇష్టం వచ్చినట్టుగా లేదు. తన చేతిలో లేవు, డిఎం గారి చేతిలో లేవు. ఓపీఎంఎస్ ద్వారా అంతా నడుస్తుంది. సో డిఫాల్టర్స్ని ముందే తీసేసాం ఆ లిస్ట్ నుంచి. అది వారు అలర్ట్ చేయాలని కూడా ఆ లిస్టులో రాదు. తర్వాత అందరికీ ఫస్ట్ సమానంగా 100% కెపాసిటీలో ఇవ్వాలి. దాంట్లో ఎవరు ముందు పూర్తి చేసి మాకు సిఎంఆర్ చలిస్తే వారికి ఎక్కువ ఇవ్వాలి. సో మొత్తం సిస్టమేటిక్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ పర్ఫార్మెన్స్ బేస్డ్. కాబట్టి మన దగ్గర కూడా మిల్లర్ రావట్లేదు, డిఎం దగ్గరికి కూడా పోతుంది. మీరు చూసుకోండి.